హాయ్ గైస్, టుడేస్ టాపిక్ ఈస్ కోమా. సో కోమా అంటే ఏంటంటే, ఫస్ట్ వన్, ఇట్ ఈస్ అ స్టేట్ ఆఫ్ అన్రెస్పాన్సివ్నెస్ టు ద ఎక్స్టర్నల్ స్టిమ్యులస్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ అన్అరౌజబుల్. అంటే వాళ్ళు మేల్కోరు, ఒకవేళ మనం ఏమైనా ఎక్స్టర్నల్ స్టిమ్యులస్ చేయడానికి ట్రై చేసినా కూడా వాళ్ళు దానికి రెస్పాండ్ కారు. ఓకే, నెక్స్ట్ వన్, మెకానిజం. ఫస్ట్ ఈ కోమా ఎట్లా వస్తుంది, అసలు దీని మెకానిజం ఏంటి? సో దీని మెకానిజం ఏంటంటే, ఫస్ట్ మన దాంట్లో మనకు కాన్షియస్నెస్ ఉంటుంది కదా, దాన్ని మెయింటైన్ చేసి వచ్చేసి ఏదంటే అరాస్ సిస్టమ్. ఇదేంటంటే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. ఇది ఎక్కడ ఉంటుంది? బ్రెయిన్ స్టెమ్లో ఉంటుంది. సో అరాస్ సిస్టమ్ ప్లస్ సెరిబ్రల్ కార్టెక్స్, ఈ రెండు కలిపి మనకు కాన్షియస్నెస్ అనేది మెయింటైన్ చేస్తాయి. సో ఇప్పుడు ఈ బేసిక్ అర్థం చేసుకోండి. దీని నుంచి ఇప్పుడు కాజెస్ ఏంటి? ఇప్పుడు మీరు క్లియర్గా కాజెస్ దగ్గరకు వస్తే కాజెస్ ఏముంటాయి? సింపుల్. ఇప్పుడు మన దానికి కాన్షియస్నెస్ ఉంది, ఇక్కడ అన్అరౌజబుల్ స్టేట్ అంటే కాన్షియస్నెస్ పోతుంది మనకు. ఎందుకు పోతుంది? ఎయిదర్ అరాజ్లో ప్రాబ్లం ఉన్నా, లేకపోతే బ్రెయిన్ స్టెమ్లో ప్రాబ్లం ఉన్నా, లేదా సెరిబ్రల్ కార్టెక్స్లో ప్రాబ్లం ఉన్నా కూడా పోతుంది. ఓకే, ఫస్ట్ కాజెస్ వచ్చేసి ఈ ప్రాబ్లం ఉండాలి అంటే సింపుల్ లాజిక్. డిఫ్యూజ్ బ్రెయిన్ డిస్ఫంక్షన్ ఉందనుకోండి, డిఫ్యూజ్ బ్రెయిన్ డిస్ఫంక్షన్, కంప్లీట్ బ్రెయిన్ అంతా డిస్ఫంక్షన్లో ఉంది. అప్పుడు ఏమవుతుంది? అరాస్, బ్రెయిన్ స్టెమ్ అండ్ సెరిబ్రల్ కార్టెక్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అబ్నార్మల్. కాబట్టి ఏ కండిషన్స్ డిఫ్యూజ్ బ్రెయిన్ డిస్ఫంక్షన్ని కాజ్ చేస్తే అవన్నీ కోమా కాజ్ చేస్తాయి. ఎగ్జాంపుల్కి డ్రగ్ ఓవర్డోస్. ఏ డ్రగ్స్? లైక్ అనస్థెటిక్ ఏజెంట్స్ కానీ, సెడేటివ్స్ కానీ, ఆల్కహాల్ కానీ. సో ఆల్కహాల్ మరీ ఎక్కువ తాగినా కూడా ఇట్ ఇండైరెక్ట్లీ కాజెస్ కోమా అనమాట. నెక్స్ట్ CO పాయిజనింగ్, కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్. అట్లే హైపోగ్లైసీమియా అండ్ ఆల్సో హైపర్ గ్లైసీమియా. ఎగ్జాంపుల్కి వచ్చేసి ఎక్కడ హైపర్ గ్లైసీమియా అంటే DKA, డయాబెటిక్ కీటోసిడోసిస్లో కోమా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఇలాంటి ఛాన్సెస్ ఎక్కడెక్కడ వస్తాయి? హైపాక్సియా అంటే ఇస్మిక్ బ్రెయిన్ ఇంజురీలో కానీ, హైపర్టెన్సివ్ ఎన్సెఫలోపతిలో కానీ, హెపాటిక్ ఫెయిల్యూర్ ఉన్న. హెపాటిక్ ఫెయిల్యూర్లో ఎందుకంటే హెపాటిక్ ఎన్సెఫలోపతి కాజ్ అవుతుంది. ఓకే, హెపాటిక్ ఫెయిల్యూర్. ఇంకా రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఉన్నా, లేదా మెటబాలిక్ అసిడోసిస్ ఉన్నా, ఎండోక్రైన్ కాజెస్ లైక్ హైపోఅడ్రినలిజం, హైపోపిట్యూటరిజం అండ్ హైపోథైరాయిడిజం ఇట్లాంటి కేసెస్లో కానీ. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి కదా, హైపర్ క్యాల్సిమియా, హైపోకాల్సిమియా, హైపోనాట్రీమియా, హైపర్ నాట్రీమియా. ఇలాంటి కండిషన్స్లో కూడా మీకు వచ్చేసి డిఫ్యూజ్ బ్రెయిన్ డిస్ఫంక్షన్ ఉంటుంది కాబట్టి అక్కడ కోమా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ లైక్ సెరిబ్రల్ ఎడిమా, కంప్లీట్లీ డిఫ్యూజ్ బ్రెయిన్ డిస్ఫంక్షన్ ఏవేవి కాజ్ చేస్తాయి అవన్నీ. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి డైరెక్ట్ ఎఫెక్ట్ ఓవర్ బ్రెయిన్ స్టెమ్. ఓకే, ఇదేంటంటే డైరెక్ట్గా బ్రెయిన్ స్టెమ్ పెట్టుకోండి. బ్రెయిన్ స్టెమ్ హెమరేజ్ ఉన్న బ్రెయిన్ స్టెమ్లో ప్రాబ్లం ఉందంటే వస్తుంది కదా, బ్రెయిన్ స్టెమ్ హెమరేజ్ కానీ, నియోప్లాజం. నెక్స్ట్ వన్ వచ్చేసి డీమైలినేషన్ ఆర్ ట్రామా. ఇవన్నీ కేసెస్లో కూడా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రెషర్ ఎఫెక్ట్ ఆన్ బ్రెయిన్ స్టెమ్ మీద ప్రెషర్ ఎఫెక్ట్ పడిందంటే అరా సిస్టమ్ ఎక్కడ ఉంటుంది? బ్రెయిన్ స్టెమ్. అందుకే బ్రెయిన్ స్టెమ్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఓకే, ఎక్కడ? సెరిబెల్లర్ మాస్ లీషన్. సెరిబెల్లంలో కనుక మాస్ లీషన్ ఉండి ఇది బ్రెయిన్ స్టెమ్ మీద ప్రెషర్ ఇంపాక్ట్ చూపిస్తే అరా సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. ఓకే, అప్పుడు కానీ, లేకపోతే ఇన్ అదర్ కేసెస్ లైక్ హెమిస్ఫియర్లో ట్యూమర్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ, యాప్సెస్ కానీ, హెమటోమా కానీ ఉన్నాయంటే అవి కూడా కాజెస్ కోమా అనమాట. ఇవన్నీ కాజెస్ ఆఫ్ కోమా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ ఎట్లా చేయాలి? ఎగ్జామినేషన్కి వచ్చేసి ఫస్ట్ ABC, ఎయిర్వే, బ్రీతింగ్, సర్క్యులేషన్, ఈ మూడింటిని మెయింటైన్ చేయాలన్నమాట. వచ్చిన పేషెంట్కి ఒకవేళ ఫస్ట్ చెక్ చేయాలి అబ్నార్మల్గా ఉన్నాయా లేదా నార్మల్గా ఉన్నాయా అని. నార్మల్గా ఉంటే ఓకే, అబ్నార్మల్గా ఉన్నాయంటే రెస్పెక్టివ్ మెజర్స్ తీసుకొని దాన్ని కరెక్ట్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ తర్వాత వచ్చేసి హిస్టరీ తీసుకోవాలి. ఎవరు అటెండెంట్ వస్తారు కదా, ఒక పేషెంట్ తీసుకొస్తారు ఈ పేషెంట్ని అటెండెంట్. ఆ అటెండెంట్ దగ్గర నుంచి మనం ఫస్ట్ ఇమ్మీడియట్ హిస్టరీ అనేది తీసుకోవాలి. ఒకవేళ పేషెంట్కి డయాబెటీస్ కానీ, ఎపిలెప్సీ ఆర్ హైపర్డ్రినలిజం ఉన్నాయి అని వాళ్ళ వల్ల తెలిసిందంటే మాత్రం మనకి డయాగ్నోసిస్ అనేది
అక్కడే ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. అంటే డయాబెటీస్ ఉంది అంటే మేబీ ఏ చార్జ్ ఆఫ్ డీకే వల్ల కానీ, లేదా డ్రగ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల హైపోగ్లైసిమియా వల్ల కానీ అదే ఉండొచ్చు. ఎపిలెప్సీ ఉందంటే ఆబ్వియస్లీ ఎపిలెప్సీ నుంచి వస్తుంది కాబట్టి అట్లా. నెక్స్ట్ డెప్త్ ఆఫ్ కోమాని క్యాల్కులేట్ చేయాలి. డెప్త్ ఆఫ్ కోమా ఎట్లా వేస్తామంటే ఇంపార్టెంట్ టాపిక్ చూడండి. సో ఎంత డెప్త్ ఉంది, గ్లాస్గో కోమా స్కేల్ యూజ్ చేస్తాం మనం. ఇదేంటంటే సింపుల్, ఎంత డెప్త్ వరకు ఉంది అంటే మనకి ఎంత సివియారిటీ ఉంది కోమా అనేది అని చూసుకోవాలి అంటే ఈ గ్లాస్గో కోమా స్కేల్ని యూజ్ చేస్తాం అనమాట. ఇదేంటి అంటే కాన్షియస్ లెవెల్ ఆఫ్ పేషెంట్ని మెషర్ చేస్తుంది. ఇది మెయిన్గా కనుక్కుంది వచ్చేసి ఎవరి కోసం కనుక్కున్నా అంటే అక్యూట్ బ్రెయిన్ ఇంజరీలో హెడ్ ట్రామా వల్ల కానీ దానివల్ల కానీ హెమరేజ్ వల్ల వచ్చిన వాళ్ళకి దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి, కాన్షియస్ లెవెల్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ సిస్టమ్ అనేది యూజ్ చేస్తారు. కానీ ఇదే మనకు కోమా స్కేల్కి కూడా యూజ్ చేస్తున్నాము. మెయిన్గా వచ్చేసి దీంట్లో 3 పారామీటర్స్ ఉంటాయి. 3 దీంట్లో సింపుల్గా ఉంటుంది. ఐ మూమెంట్ని చెక్ చేస్తాం, ఓకే, ఐ రెస్పాన్సివ్నెస్ని. నెక్స్ట్ వచ్చేసి వర్బల్ రెస్పాన్స్ అంటే మాట్లాడుతున్నాడా లేదా. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మోటార్ రెస్పాన్స్. ఓకే, ఐ, వర్బల్ అండ్ చూస్తున్నాడా, మాట్లాడుతున్నాడా, లేకపోతే ఏమన్నా కదిలిస్తున్నాడా, అంతే. ఆ మూడింటిని చూస్తాం అనమాట. దీంట్లో స్కేల్ వచ్చేసి ఇది టోటల్ 15 పాయింట్స్ ఉంటాయి దీంట్లో. ఈ 15 పాయింట్స్లో క్లాసిఫికేషన్ ఏంటి అంటే 13 ఆర్ అబోవ్ వచ్చినాయంటే పాయింట్స్, అది మైల్డ్ కేస్ అనమాట. ఒకవేళ 9 to 12 మధ్యలో ఉన్నాయంటే ఇది మోడరేట్. అదే లెస్ దాన్ 8 ఉన్నాయి అంటే ఇట్ ఈస్ ఎ సివియర్ కేస్. గాట్ ఇట్? సో ఇది కండిషన్. ఇప్పుడు మనం ఐ ఓపెనింగ్లో చూసుకుంటే స్పాంటేనియస్గా ఓపెన్ చేస్తే 4 పాయింట్స్ ఇస్తాము. అదే నాన్ ఐ ఓపెనింగ్ అసలు ఓపెన్ చేయకపోతే 1 పాయింట్ ఇస్తాం. అదే వర్బల్లో వచ్చేసి అంటే టాప్ పాయింట్ అండ్ లోయర్ లిమిట్ చెప్తున్నాం మొత్తం చెప్పకుండా మీకు. వర్బల్ అండ్ టాప్ ఓరియంటెడ్. ఒక క్లియర్ పిక్చర్ తెచ్చుకోండి దీనివల్ల, అంతే. 5 పాయింట్స్ వస్తాయి. ఓరియంటెడ్గా ఉండి వర్బల్ రెస్పాన్స్ అంటే అతను ఏం చేస్తున్నాడో తనకు అర్థమయ్యి చేస్తుంటే, అతను అర్థమయ్యి ఏం మాట్లాడుతున్నాడో కంప్లీట్ కాన్షియస్గా మాట్లాడుతుంటే 5 పాయింట్స్. అదే అసలు మాట్లాడలేకపోతున్నాడు అనుకో, నథింగ్, నో వర్బల్ రెస్పాన్స్, అప్పుడు వచ్చేసి 1 పాయింట్ ఇస్తాం. అట్లానే మోటార్ రెస్పాన్స్. మోటార్ రెస్పాన్స్లో వచ్చేసి ఒకవేళ మనం చెప్పిన కమాండ్స్ని ఒబే చేస్తుంటే, ఒబేస్ కమాండ్స్, ఇట్ గెట్స్ 6 పాయింట్స్ అన్నమాట. అదే మనకి నో మోటార్ రెస్పాన్స్ అప్పుడు వచ్చేసి 1 పాయింట్ ఇస్తాం. టోటల్ దీంట్లో హైయెస్ట్ రాగలిగింది వచ్చేసి 4 పాయింట్స్, దీంట్లో వచ్చేసి 5 పాయింట్స్ రాగలుగుతాయి, దీంట్లో 6 పాయింట్స్ రాగలుగుతాయి. సో టోటల్ 15 పాయింట్స్ అనమాట. సో టోటల్ 15 పాయింట్స్. ఈ 15లో ఆ పర్సన్, ఆ పర్టికులర్ పేషెంట్ ఎన్ని పాయింట్స్ స్కోర్ చేస్తున్నాడు అన్న దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. దీన్ని ఏ స్కేల్ అంటాం? గ్లాస్గో కోమా స్కేల్. అంటే సివియారిటీ ఆఫ్ కోమాని మనం మెజర్ చేయగలుగుతాం. దీంట్లో వచ్చేసి నెక్స్ట్ ఇది అయిపోయింది, ఇమీడియట్ వచ్చిన వెంటనే పేషెంట్ ఇది అసెస్ చేసినాము. నెక్స్ట్ ఏం చేయాలంటే జనరల్ ఎగ్జామినేషన్, రైట్? జనరల్ ఎగ్జామినేషన్ ఫస్ట్ వన్ వచ్చేసి టెంపరేచర్ చెక్ చేస్తాం. టెంపరేచర్ చెక్ చేస్తే దీంట్లో హై ఉందా టెంపరేచర్, లేకపోతే లో ఉందా? హై ఎక్కడ ఉంటుంది? ఇన్ఫెక్షన్స్ వల్ల కాజ్ అయినా, లేకపోతే హైపర్ పైరెక్సియా వల్ల కోమా వచ్చినా కూడా హై ఉంటుంది. అది లో ఎప్పుడు ఉంటుంది అంటే హైపోథర్మియా వల్ల వచ్చినా, లేకపోతే హైపోథైరాయిడిజం వల్ల వచ్చినా కూడా లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పాంటైన్ హెమరేజ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి దీన్ని. పాంటైన్ హెమరేజ్ అనే వర్డ్ విన్నారు అంటే అక్కడ వచ్చేసి ఇంక్రీజ్డ్ బాడీ టెంపరేచర్ ఉంటుంది. ఎందుకు అంటే పాంటైన్ హెమరేజ్ వచ్చేసి నియర్ టు మన థర్మోస్టాట్ దగ్గర ఉంటుంది అనమాట. సో ఇక్కడ హెమరేజ్ ఫామ్ అయింది అంటే మన థర్మోస్టాట్ రెగ్యులేషన్ చేంజ్ అవుతుంది. అది చేంజ్ అయినప్పుడు మనకి ఇంక్రీజ్డ్ బాడీ టెంపరేచర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ సైనోసిస్. అంటే ఇది ఏంటి అంటే నేను చెప్పేది ఇక్కడ డయాగ్నోసిస్, దేనివల్ల వచ్చినారనేది. ఇప్పుడు లో ఉంది అంటే ఓకే, ఆ పేషెంట్కి ఎందుకు కోమాలో పోయినాడంటే ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లేదా హైపర్ పైరెక్సియా ఉండొచ్చు. అట్లా సైనోసిస్ ఉంది ఆ పేషెంట్లో, మీరు చూసిన పేషెంట్లో, అప్పుడు ఆ పేషెంట్ని మీరు ఏం సస్పెక్ట్ చేస్తారు? రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అయినా ఉండొచ్చు, లేకపోతే కార్డియాక్ ఫెయిల్యూర్ అయినా ఉండొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి జాండీస్ ఉంది పేషెంట్కి. జాండీస్ ఉంటే ఏం సస్పెక్ట్ చేస్తారు? లివర్ ఫెయిల్యూర్, ఆబ్వియస్లీ లివర్ ఫెయిల్యూర్ ఆర్ మే హ్యావ్ సెప్సిస్ అనమాట. ఈ రెండు కండిషన్స్ మీరు జడ్జ్ చేయాలి. నెక్స్ట్ పెటికే అండ్ పర్ప్యూరా ఉన్నాయంటే దర్ మే బి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే,
నెక్స్ట్ హైపర్ పిగ్మెంటేషన్ ఉంది, అంటే పేషెంట్ వచ్చేసి అడిసన్స్ డిసీజ్ వల్ల కోమాలోకి వెళ్ళిండొచ్చు. నెక్స్ట్ ఇంజెక్షన్ మార్కర్స్. ఇంజెక్షన్ మార్క్స్ ఉన్నాయంటే బాడీలో అప్పుడు ఏంటి, డ్రగ్ అబ్యూస్, రైట్. ఇంజెక్షన్ మార్క్స్ ఉన్నాయంటే డ్రగ్ అబ్యూస్ చేసుకోవడం వల్ల వెళ్ళిండొచ్చు. నెక్స్ట్ ఒకవేళ డ్రై స్కిన్ ఉంది, అది కూడా కోర్స్గా ఉంది, అప్పుడే ఏ కండిషన్లో ఉంటుంది, అది హైపోథైరాయిడిజంలో ఉండొచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రీతింగ్. ఈ బ్రీతింగ్ వచ్చేసి మీకు కైనిస్టోక్స్ బ్రీతింగ్ అంటాం, అంటే అది వచ్చేసి ఆల్టర్నేటింగ్ హైపర్ యాప్నియా అండ్ యాప్నియా అనమాట. హైపర్ యాప్నియా అంటే ఇంక్రీజ్డ్ రెస్పిరేషన్ ఉంటుంది, మళ్ళీ డిక్రీజ్డ్ రెస్పిరేషన్ ఉంటుంది, కంప్లీట్లీ లో రెస్పిరేషన్ ఉంటుంది. ఓకే, అట్లా సైకిల్స్ అనమాట, ఇంటర్మీడియట్గా అది వస్తుంటుంది ఇది వస్తుంటుంది. ఈ ఫ్లక్చుయేషన్ టైప్ ఆఫ్ బ్రీతింగ్ని కైనిస్టోక్స్ బ్రీతింగ్ అంటాము. ఇది ఎక్కడ ఉంటుంది అంటే కైనిస్టోక్స్ బ్రీతింగ్ is present in bilateral cerebral dysfunction. ఓకే, ఇదనమాట. నెక్స్ట్ మీరు ఇంకా ఏమేమి చెక్ చేయాలి బ్రీతింగ్లో వచ్చేసి స్మెల్ చూస్తాం. ఒకవేళ కీటోన్ టైప్ ఆఫ్ స్మెల్ కానీ, కీటోనిక్ స్మెల్ కానీ, లేకపోతే ఆల్కహాల్ స్మెల్ కానీ, అమోనియా స్మెల్ కానీ, ఇట్లా స్మెల్ని బట్టి మీరు ఏ పర్టిక్యులర్ కాజ్ ఉంది, అండర్లయింగ్ కాజ్ ఏంటి అనేది కనుక్కోవచ్చు. ఆర్సనిక్ పాయిజనింగ్ ఉంది అంటే స్మెల్ ఎట్లా ఉంటుంది, ఆర్డర్ ఎట్లా ఉంటుంది, గార్లిక్ ఆర్డర్ ఉంటుంది. ఓకే, ఓపీ కాంపౌండ్ పాయిజనింగ్ వచ్చేసి కెరోసిన్ స్మెల్ ఉంటుంది అనమాట. అట్లా స్మెల్ని బట్టి రికగ్నైజ్ చేయొచ్చు. ఓకే, స్మెల్ని బట్టి రికగ్నైజ్ చేయొచ్చు, స్మెల్ని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూరలాజికల్ ఎగ్జామినేషన్. న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. ఈ న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫస్ట్ వన్ హెడ్, నెక్ అండ్ స్పైన్ని చెక్ చేయాలి. హెడ్, నెక్, స్పైన్ని చెక్ చేసినప్పుడు మీకు వచ్చేసి ట్రామా కానీ, లేకపోతే స్కల్బర్ హోల్స్ కానీ, బ్రూయి కానీ, లేకపోతే నెక్ స్టిఫ్నెస్ కానీ ఇవి ఉన్నాయంటే మీరు ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వన్ ప్యూపిల్స్. ఇప్పుడు ప్యూపిల్స్లో వచ్చేసి మీరు 3 టైప్స్ గుర్తుపెట్టుకోండి. యూనిలాటరల్ డైలేటెడ్ ప్యూపిల్స్ ఉన్నాయనుకోండి, యూనిలాటరల్ డైలేటెడ్ ప్యూపిల్స్. ఇక్కడ ఏంటి అంటే థర్డ్ నర్వ్ కంప్రెషన్ ఉంటుంది. థర్డ్ నర్వ్ కంప్రెషన్ ఇక్కడ ఏంటంటే అంకస్ హెర్నియేషన్ వల్ల థర్డ్ నర్వ్ కంప్రెస్ ఉంటుంది. ఇది అంకస్ హెర్నియేషన్ ఏంటి అంటే నేను సపరేట్ వీడియో చేసిన బ్రెయిన్ హెర్నియేషన్ అని, దాంట్లో చూడండి కంప్లీట్ డీటెయిల్గా చెప్పిన దాని గురించి. నెక్స్ట్ వన్ వచ్చేసి బైలేటరల్ డైలేటెడ్ ప్యూపిల్స్ అనమాట. ఇక్కడ బైలేటరల్ డైలేటెడ్ ప్యూపిల్స్ ఎప్పుడు ఉంటాయంటే బ్రెయిన్ స్టెమ్ డెత్ కానీ ఎనీ కాజ్ వల్ల బ్రెయిన్ స్టెమ్ డెత్ ఉన్నా, లేకపోతే డీప్ కోమాలో ఉన్నా కూడా బైలేటరల్గా 2 సైడ్ మనకి ప్యూపిల్స్ అనేవి డైలేట్ అయి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బైలేటరల్ పిన్ పాయింట్ ప్యూపిల్స్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే పాంటైన్ హెమరేజ్, పాంటైన్ లెషన్స్, పాంటైన్ హెమరేజ్లో ఉంటుంది. పాంటైన్ హెమరేజ్ అంటే ఏముంటుంది, పర్సన్కి ఇంక్రీస్డ్ బాడీ టెంపరేచర్ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇంకా ఎక్కడ ఉంటుంది అంటే ఓపియాయిడ్ ఇంటాక్సికేషన్. తెలుసు కదా, మార్ఫిన్ పాయిజనింగ్లో పిన్ పాయింట్ ప్యూపిల్స్ ఉంటాయి, అదే అనమాట. నెక్స్ట్ ఫండస్ ఎగ్జామినేషన్ చేస్తాం. ఫండస్ ఎగ్జామినేషన్లో వచ్చేసి పాపిల్-ఎడిమా ఉంటుంది. పాపిల్-ఎడిమా ఉంది అంటే ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ ఇంక్రీజ్ అయినట్టు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆక్యులర్ మూమెంట్స్ చెక్ చేస్తాం. ఆక్యులర్ మూమెంట్స్ చెక్ చేస్తే ఇక్కడ వచ్చేసి డాల్సే రిఫ్లెక్స్ అండ్ అట్లనే మీకు వచ్చేసి కెలోరిక్ స్టిమ్యులేషన్ టెస్ట్. ఈ 2 నెగిటివ్ ఉంటాయి. ఫస్ట్ డాల్సే రిఫ్లెక్స్ ఏంటంటే ప్యాసివ్గా మనం హెడ్ని ఒక సైడ్కి టర్న్ చేస్తే ఐస్ మాత్రం ఆపోజిట్ సైడ్కి రొటేట్ అవుతాయి అనమాట. దాన్ని డాల్సే రిఫ్లెక్స్ అంటాం. ఇది మనకు వచ్చేసి కోమాలో నెగిటివ్ ఉంటుంది. నెక్స్ట్ కెలోరిక్ స్టిమ్యులేషన్ టెస్ట్ అంటే ఇక్కడ మనం వచ్చేసి ఐస్ కోల్డ్ వాటర్ని తీసుకొని మన ఇయర్లోకి ఎక్స్టర్నల్ ఆడిటరీ మీటర్స్లోకి ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేస్తే ఐస్ వచ్చేసి ఎటు సైడ్ అయితే మనం ఇంజెక్ట్ చేస్తున్నామో అటు సైడ్కి రొటేట్ అవుతాయి అనమాట. దీన్ని కెలోరిక్ స్టిమ్యులేషన్ టెస్ట్ అంటాం. ఈ 2 నెగిటివ్ ఉంటాయి. నెక్స్ట్ వన్ స్క్యూ డీవియేషన్ అంటాం. స్క్యూ డీవియేషన్ అంటే ఇది వచ్చేసి
ఒక ఐలో వచ్చేసి డీవియేషన్, ఒక ఐ డీవియేషన్ వచ్చేసి అప్కి డివేట్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి డౌన్కి డివేట్ ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే బ్రెయిన్ స్టెమ్ అండ్ సెరెబెల్లర్ రిలేషన్లో. ఓకే, ఒకటి అప్ అండ్ ఒకటి డౌన్ అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది అంటే బ్రెయిన్ స్టెమ్, సెరెబెల్లర్ రిలేషన్. ఓకే, ఇంకా అదర్ ఫైండింగ్స్ వచ్చేసి అసిమెట్రీ ఉంటుంది ఇన్ టోన్, రిఫ్లెక్సెస్ అండ్ ప్లాంటార్ రెస్పాన్స్. ఓకే, ఇవి వచ్చేసి మనం న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ అండ్ కోమా అనమాట. న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ ఏమేం చేస్తాం అనేది. దీని తర్వాత వచ్చేసి మనం కార్డియాక్ ఎగ్జామినేషన్. సింపుల్ కార్డియాక్ ఎగ్జామినేషన్ ఏముంటుంది, కార్డియాక్ డిసీజెస్లో ఎప్పుడు కోమా వస్తుంది, ఒకవేళ ఏట్రియల్ ఫిబ్రిలేషన్లో కానీ, లేకపోతే ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్లో కానీ, మయోకార్డియల్ ఇన్ఫెక్షన్లో కానీ ఎంబోలిక్ స్ట్రోక్ ఉంటుంది కదా, అక్కడ ఉన్న థ్రాంబోస్ వచ్చేసి డిస్లాడ్జ్ అయ్యి ఎంబోలే లాగా ఫామ్ చేసి అక్కడ స్ట్రోక్ కాజ్ చేస్తుంది, అది కోమా కాజ్ చేస్తుంది అనమాట. ఆ ఎంబోలిక్ స్ట్రోక్ అంతే. ఇవి ఉన్నాయి అంటే మీరు దానికి సస్పెక్షన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ అబ్డామినల్ ఎగ్జామినేషన్. అబ్డామినల్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫస్ట్ మనం ఏమేమి చెక్ చేయాలంటే బవెల్ సౌండ్స్, ఆర్గానోమెగలీ లైక్ హెపటోమెగలీ. నెక్స్ట్ థర్డ్ వన్ లైక్ అసైటిస్, ఇట్లా అనమాట. అసైటిస్ కానీ స్ప్లీనోమెగలీ కానీ ఇట్లాంటివి చెక్ చేస్తాం. ఇవి ఏం రెఫర్ చేస్తాయి అంటే బవెల్ సౌండ్స్ ఒకవేళ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అంటే బవెల్ సౌండ్స్ ఇంక్రీజ్డ్గా వినిపిస్తున్నాయి, అప్పుడు ఏముంటుంది అంటే ఓపీ పాయిజనింగ్లో అవి వినిపిస్తుంది మనకు. నెక్స్ట్ ఒకవేళ యాబ్సెంట్ ఉన్నాయి, అసలు వినిపించట్లేదు అంటే ఇది వచ్చేసి యాంటీకోలినర్జిక్ పాయిజనింగ్. మీరు సస్పెక్ట్ చేయాల్సిందే. ఇవి ఫైండింగ్స్ చూసినారంటే మీరు సస్పెక్ట్ చేయాల్సింది వచ్చేసి ఎందుకు కోమా వచ్చి ఉంటుంది అంటే వీటిని మీ డయాగ్నోస్టిక్ క్రైటీరియా అనుకోండి. నెక్స్ట్ హెపటోమెగాలీలో వచ్చేసి ఎందుకంటే హెపటోమా, దిస్ కాజెస్ మెటాస్టాసిస్ అనమాట, అండ్ దిస్ రెఫర్స్ టు కోమా. ఓకే, హెపటోమెగాలీ కనిపించిందంటే మీరు ఇండైరెక్ట్గా ఏం అనుకోవచ్చు, హెపటోమా ఉంది, ఆ హెపటోమా నుంచి మెటాస్టాసిస్ అయింది, ఆ మెటాస్టాసిస్ వల్ల కోమా వచ్చింది అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అసైటిస్ ఉంది, స్ప్లీనోమెగాలీ ఉంది. ఇవి దేని రెఫర్ చేస్తాయి, సిరోసిస్ అనుకోవచ్చు. ఈ సిరోసిస్లో వచ్చేసి హెపాటిక్ ఎన్సెఫలోపతి, రైట్, దీనివల్ల కాజ్ అవుతుంది. నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ ఎగ్జామిన్ చేస్తే మీరు ఇక్కడ ఏం కనిపిస్తుంది, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఉందేమో అని చెప్పి ఫైండ్ అవుట్ చేయొచ్చు మీరు. రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వల్ల కోమా వచ్చిందా, ఎట్లా అంటే సిఓపిడి కానీ, నిమోనియా లేదా ఎనీ అదర్ లంగ్ డిసీజెస్ ఉన్నా కూడా రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఉండొచ్చు. ఆ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వల్ల కోమా రావచ్చు. ఓకే, ఇంకా ఫైనల్ ఇవి మనం డయాగ్నోస్టిక్ క్రైటీరియా అనమాట. అంటే ఎగ్జామినేషన్ అంది ఇంటర్మీడియట్ అసెస్మెంట్, ఇమీడియట్ అసెస్మెంట్ చేసినాము, నెక్స్ట్ జనరల్ ఎగ్జామినేషన్ చేసినాము, న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ చేసినాము, నెక్స్ట్ కార్డియాక్ ఎగ్జామినేషన్, అబ్డామినల్ ఎగ్జామినేషన్, రెస్పిరేటరీ సిస్టమ్ ఎగ్జామినేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్స్ వచ్చేసి ఇక్కడ ప్రతి ఒక్కటి చేయాల్సిన పని లేదు. అంటే మీకు ఏదైతే సస్పెక్షన్ ఉందో, ఇప్పుడు పైన చేసిన ఎగ్జామినేషన్ వల్ల మీకు ఏదైతే సస్పెక్షన్ ఉందో దాని నుంచి లోపలికి వెళ్ళొచ్చు అనమాట. ఏవే ఇన్వెస్టిగేట్ చేయొచ్చు అంటే ఇప్పుడు కార్డియాక్ ఉందంటే ఈసీజీ అట్లా డైరెక్ట్గా అట్లా వెళ్ళొచ్చు. ఒకవేళ లేదు ఇంట్రాక్రేనియల్గా నాకు ప్రాబ్లం అనిపిస్తుంది అంటే ఈఈజీ చేయొచ్చు, అట్లా అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి రొటీన్ బయోకెమిస్ట్రీ, అంటే యూరియా, క్రియాటినిన్, ఎలక్ట్రోలైట్ లెవెల్స్, గ్లూకోజ్, కాల్షియం, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఇవన్నీ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెటబాలిక్ ఆర్ ఎండోక్రైన్ కాజెస్ అనిపించినాయి అంటే మీరు ఏమేమి చెక్ చేయాలి, టీఎస్హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ సీరం కార్టిసోల్, ఈ రెండు చెక్ చేస్తాం. నెక్స్ట్ బ్లడ్ కల్చర్స్, మలేరియా టెస్ట్. ఇది ఎందుకంటే మలేరియా టెస్ట్ ఎందుకు చేయాలి అంటే మలేరియాకి కోమాకి ఏం సంబంధం అంటే దీంట్లో సివియర్ కేసెస్లో సెరిబ్రల్ మలేరియా వస్తుంది అన్నమాట. ఇన్ సెరిబ్రల్ మలేరియా క్యాన్ కాజ్ కోమా, సో మనం మలేరియా టెస్ట్ కూడా చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ సెప్సిస్ కోసం కూడా మనం బ్లడ్ కల్చర్ చేస్తే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ డ్రగ్ స్క్రీనింగ్ అనమాట, అంటే డ్రగ్ అబ్యూస్ ఏమన్నా ఉందా, తీసుకున్నారా అని చెప్పి.
నెక్స్ట్ వచ్చేసి యూరిన్ ఎగ్జామినేషన్. ఎందుకు? కీటోన్ బాడీస్ ఏమైనా ఉన్నాయా, డయాబెటిక్ కీటోసిడోసిస్ వల్ల ఏమైనా వచ్చిందా. నెక్స్ట్ ఆర్టరియల్ ఏబీజీ, ఆర్టరియల్ బ్లడ్ గ్లాస్ అనాలిసిస్ అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే హైపాక్సియా వలన లేకపోతే హైపర్ క్యాప్నియా వలన అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇమేజింగ్, సిటీ, ఎంఆర్ఐ బ్రెయిన్ చేయొచ్చు. ఎప్పుడు? ఇంట్రాక్రేనియల్ పెథాలజీ ఉంటుంది, ఇంట్రాక్రేనియల్ సస్పెక్షన్ ఉంది మీకు, అప్పుడు ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ సిఎస్ఎఫ్ ఎగ్జామినేషన్. సిఎస్ఎఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు చేస్తాం? సబర్క్రోనెట్ హెమరేజ్లో కానీ మెనింజైటిస్ కానీ వచ్చిందంటే మనం చెక్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈఈజీ. ఇది ఎప్పుడు చేస్తామంటే మెటబాలిక్ కోమా కానీ ఎన్సెఫలైటిస్ కానీ ఆన్గోయింగ్ నాన్ కన్వల్సివ్ సీజర్స్ కానీ ఈ సిచ్యుయేషన్స్లో మనం ఈజీ చేస్తాం అన్నమాట. ఇవి ఇన్వెస్టిగేషన్స్. నెక్స్ట్ మేనేజ్మెంట్, ఫైనల్ స్టెప్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ ఏం చేస్తాం? మీకు ఇప్పటికీ అర్థమైంది. మనం ఇంతసేపు ఏం ట్రై చేసినాం? ఏది అండర్లైన్ కాజ్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఇంతసేపు కనుక్కున్నాం. ఏమేమి ఫీచర్స్ ఉంటే ఏది అండర్లైన్ కాజ్ అనేది. ఎందుకు కనుక్కున్నాం? ఏ అండర్లైన్ కాజ్ ఉంటే ఫస్ట్ ట్రీట్ ద అండర్లైన్ కాజ్. అండర్లైన్ కాజ్ని ట్రీట్ చేస్తే ఆటోమేటిక్గా కోమా అనేది రికవర్ అవుతుంది. ఎగ్జాంపుల్కి ఎట్లా చెప్పాలంటే మీకు కరెక్షన్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్, సింపుల్గా కరెక్షన్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ ఇన్ హైపోగ్లైసిమియా, రైట్? హైపోగ్లైసిమియా వల్ల కోమా వచ్చింది, మనం బ్లడ్ గ్లూకోజ్ని కరెక్ట్ చేసినాం అంతే. ఇంకా జనరల్ మెజర్స్ ఏమేమి తీసుకోవాలి అంటే ఇవి కాకుండా జనరల్ మెజర్స్ వచ్చేసి ఫస్ట్ పేషెంట్ అన్కాన్షియస్గా ఉన్నాడు కాబట్టి మనం ఫస్ట్ ఫుడ్ సప్లై చేయాలి కదా, కాబట్టి రైల్స్ ట్యూబ్ పెడతాం. నెక్స్ట్ అట్లనే ఫ్లూయిడ్ సప్లై చేయాలి కదా, కాబట్టి ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తాం. నెక్స్ట్ ఇచ్చినాం, ఓకే. నెక్స్ట్ యూరిన్ని బయటికి తీసుకురావాలి కాబట్టి యూరినరీ క్యాథెటర్ పెడతాం. ఓకే, నెక్స్ట్ ఓకే అట్లనే పడుకోబెడితే ఏమవుతుంది? ప్రెషర్ సోర్స్, బ్లడ్ సోర్స్ అవి వస్తాయి అన్నమాట. కాబట్టి స్కిన్ కేర్ చూసుకోవాలి. అంటే ఫ్రీక్వెంట్గా పేషెంట్ని టర్న్ చేయడం, అటు ఇటు టర్న్ చేయడం అట్లాంటివి చేస్తే ప్రెషర్ సోర్స్ అనేవి, బెడ్ సోర్స్ అనేవి డెవలప్ కావన్నమాట. ఓకే, నెక్స్ట్ దీంట్లో వచ్చేసి వాటర్ బెడ్ అని దొరుకుతుంది. ప్రెషర్ సోర్స్ టాపిక్ సర్జరీలో ఉంటుంది. అక్కడ ఏం చెప్తా వాటర్ బెడ్ అనేది సజెస్ట్ చేస్తారు ఎవరికి? పేషెంట్స్, బెడ్ రిడెన్ పేషెంట్స్కి వాటర్ బెడ్ అనేది ఉంటుంది అనమాట. దాంట్లో వచ్చేసి ప్రెషర్ ఎక్కువ పడకుండా, ఈ ప్రెషర్ సోర్స్ ఎందుకు వస్తాయంటే మీరు ప్రెషర్ కంటిన్యూస్గా ఒకటే స్పాట్లో పడడం వల్ల క్యాపిలరీస్ అనేవి ప్రెషర్కి ప్రెస్ అయిపోయి దాని నుంచి ఈ సోర్స్ అనేవి అల్సరేషన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, కాబట్టి ఈ వాటర్ బెడ్ అనేది దొరుకుతుంది. దీనివల్ల ప్రెషర్ సోర్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఓరల్ హైజీన్, మౌత్ వాష్, ఫ్రీక్వెంట్గా మౌత్ వాషెస్ కానీ సక్షన్ కానీ చేస్తాము. నెక్స్ట్ ఐ కేర్. ఇక్కడ మనం ప్రొటెక్ట్ చేయాల్సింది వచ్చేసి కార్నియాని ప్రొటెక్ట్ చేయాలన్నమాట, కార్నియా డ్యామేజ్ కాకుండా. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం? లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్, ఐ ఆయింట్మెంట్స్ వచ్చేసి యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి అంతే, న్యూట్రిషన్ అండ్ హైడ్రేషన్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎట్లా? రైల్స్ ట్యూబ్ అండ్ ఐవీ ఫ్లూయిడ్స్. ఓకే, దిస్ ఆల్ అబౌట్ కోమా గైస్. Thank you so much for hearing. Please do subscribe.